అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఓం సరస్వత్యై నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ముందు సర్గలో మనము వనవాసం నందలి కష్టములను గూర్చి శ్రీరాముడు సీతాదేవికి వివరించుట గురించి తెలుసుకున్నాము. రామాయణము అయోధ్యాకాండము 29వ సర్గము. అన్ని పరిస్థితులలోనూ భార్య భర్తను అనుసరించుటయే యుక్తము అని పలికి సీతాదేవి పతి వెంట వనములకు వెళ్ళుటకు సిద్ధపడుట. ఇట్లు శ్రీరామచంద్రుడు పలికిన సాంత్వన వచనములను విని సీతాదేవి మిగుల దుఃఖితయై కన్నీరు గార్చుచు తిన్నగా ఆయనతో ఈ విధముగా వచించెను. నాథ, ఇంతవరకును మీరు వనవాసమున తటస్థించు పెక్కు కష్ట నష్టములను గూర్చి బహురీతుల వివరించితిరి నిజమే. కానీ ప్రేమపూర్ణమైన మీ సాహచర్య ప్రభావమున అవన్నీయును నాకు సుఖావహములే యగును. వాటినన్నింటినీ మీ కృపతో నేను అవలీలగా అధిగమింతును. ఈ విషయమును సావధానముగా గ్రహింపుడు. వనవాస సమయమున మృగములు, సింహములు, మదపు టేనుగులు, పెద్ద పులులు, శరభ మృగములు, 8 కాల మృగములు, అట్లే హింసాత్మకములైన పక్షులు, అడవి ఎద్దులు, సవరపు మేకములు, ఇంకను వనమున సంచరించు ఇతర క్రూర మృగములు మనకు ఎదురుపడవచ్చును. కానీ అవన్నీయును మునుపెన్నడును నిన్ను చూచియుండనందున నీ రూపమును గాంచి భయముతో తొలగి పారిపోవును. ప్రభూ, మా తండ్రి జనకుడు కన్యాదాన సమయమున నన్ను మీకు సహధర్మచారినిగా అప్పగించెను కనుక నేను మీతో కూడి సంచరించుటకై వనములకు వచ్చుటయే ధర్మము. అంతేగాక ఆలుమగల బంధము విడదీయరానిది. అందువలన దశరథ మహారాజు వనవాసమునకై మీకిచ్చిన ఆదేశము నాకును వర్తించును. మీకు దూరముగా ఇచ్చటనే ఉండవలసి వచ్చినచో నేను నా జీవితంను చాలించుటయే యుక్తము. ఓ రఘువరా, నేను మీ రక్షణలో మీ చెంతనుండగా మహాశక్తి సంపన్నుడు, దేవతలకు ప్రభువు అయిన మహేంద్రుడు సైతము నాకు ఎట్టి హానియు తలపెట్ట జాలడు. ఓ రామచంద్ర, ఏ సతి అయినను పతికి దూరంగా నుండి జీవించుట దుర్భరము, అశక్యము. కనుక నీవు నాకు చేయుచున్న ఈ హితబోధలు ఇక చాలును. ఓ మహాధర్మజ్ఞ, అంతేకాదు మరి ఒక విషయమును కూడా తెలిపెదను. మా జనకుని ఇంట నుండగా దైవజ్ఞులైన బ్రాహ్మణోత్తములు ఈ జానకికి వనవాసము తప్పదు అని పలుకుటను నేను వినియుంటిని. ఓ మహావీర, ఇంకను సాముద్రిక శాస్త్రజ్ఞులైన బ్రాహ్మణులను ఈమె వనవాస జీవితమునందు ఉత్సాహము గలది అని నుడువగా నేను వింటిని. అది సత్యము. ఓ నాథ, నా వనవాస విషయంన బ్రాహ్మణోత్తములు పలికిన శాస్త్ర ప్రమాణ వచనములు ఏదేని ఒకనాడు నిజము కావలసియే యున్నవి. కనుక నేను నీతో కూడి వనములకు వచ్చుచున్నాను. ఒంటరిగా వెళ్ళుట లేదు గదా. జ్యోతిష సాముద్రిక శాస్త్ర ప్రమాణములను అనుసరించి నేను వనవాసము చేయవలసి యున్నది. అందులకు సమయము కూడా ఆసన్నమైనది. కావున మీతో కూడి నేనును వనములకు వత్తును. బ్రాహ్మణోత్తముల భవిష్యవాణియు సత్యమగును. వనవాసమున ఎదురగు వివిధములగు దుఃఖములను అన్నింటినీ నేను బాగుగా ఎరుగుదును. ముందుగా అచటి కష్టములు తెలియని వారికి మాత్రమే అవి బాధాకరములు, నా వంటి వారికి కావు. నేను మా తండ్రి ఇంట కన్యగా ఉన్నప్పుడు ప్రశాంత జీవనము గడిపెడి ఒక భిక్షుకి మా కడకు వచ్చెను. ఆమె మా తల్లి సమక్షంలోనే నా వనవాసమును గూర్చి ప్రస్తావింపగా నేను వినియుంటిని. ఓ మహాప్రభు, నేను ఇక్కడికి వచ్చిన పిమ్మట కూడా లోగడ పెక్కు పర్యాయములు కొంతకాలము గంగా తీరమున గల వనముల యందు మీతో కూడి గడపవలెను అను నా కోరికను మీకు తెలిపియుంటిని. అందులకు మీరును ఆమోదించియుంటిరి. ఓ రఘునందన, నాటి నుండి నేను వనగమనార్థమై నిరీక్షించుచుంటిని. మీదు మిక్కిలి వనవాస సమయంన శూరుడవైన నీకు సేవలు నొర్చుచుండుట నాకు ఎంతేని ఇష్టము. కావున ఓ స్వామి, నన్ను నీ వెంట వచ్చుటకు అనుమతింపుము, నీకు పుణ్యముండును. ఓ పుణ్యాత్మ, నా పతివైన నిన్ను ప్రేమాధరములతో అనుసరించుచు
సేవించుచుండుట వలన నా దోషములన్నీయు తొలగి పవిత్రురాలను అగుదును. ఏలనన నాకు పతియే ప్రత్యక్ష దైవము. పరలోకం నందును నీ సాంగత్యమే, నీ సాహచర్యమే నాకు శుభప్రదము. ఓ మహాత్మా, వాసిగాంచిన బ్రాహ్మణోత్తములు పేర్కొనిడి శృతి ప్రమాణానుసారము తల్లిదండ్రులు మున్నగు వారిచే కన్యాదాతలచే దానజల పూర్వకముగా తమ తమ వర్ణ ధర్మములను అనుసరించి అప్పగింపబడిన వధువు ఆ పురుషునకు, ఆ వరునకు ఈ లోకమునందునే గాక పరలోకమునందును చెందును. ప్రభు, ఇట్టి ప్రబలమైన శృతి ప్రమాణమును అనుసరించి మా తండ్రి జనకుడు దానజల పూర్వకముగా నన్ను నీకు దారపోసెను. నేను సౌశీల్యవతిని, పతిసేవా పారాయణను, నీకు అర్ధాంగిని. అట్టి నన్ను నీ వెంట గొనిపోవుటకు ఎందులకు ఇష్టపడుట లేదు. నేను నీయందు భక్తి శ్రద్ధలు గలదానను, పతివ్రతను. నేను నీ వెంట వచ్చుటకై దీనురాలనై వేడుకొనుచున్నాను. నీ సుఖ దుఃఖములలో భాగస్వామిని నేను. ఓ కాకుత్స్థ, వనవాస సమయం నా కష్టసుఖములను రెండింటినీ నేను సమానముగానే భావింతును. అట్టి నన్ను నీ వెంట తీసుకొని వెళ్ళుటయే సముచితము. దుఃఖితనై ఇంతగా ప్రాధేయపడుచున్న నన్ను నీ వెంట కొని పోవుటకు నీవు సమ్మతించనిచో నేను విషమును త్రాగి గాని, అగ్నిలో ప్రవేశించి గాని, నీట మునిగి గాని మృత్యుదేవతయుడిని చేరేదను. వనములకు నన్ను నీ వెంట గొనిపొమ్ము అనుచు సీతాదేవి ఎంతగా ఎన్ని విధముల బ్రతిమాలినను మహాబాహువైన ఆ శ్రీరాముడు ఆమెను నిర్జనారణ్యములకు గొనిపోవుటకు సమ్మతింపలేదు. వనవాసమునకు తాను గొనిపోవుటకు రాముడు నిరాకరింపగా మిక్కిలి చింతాక్రాంతయైన మైథిలి తన కనుల నుండి స్రవించుచున్న వేడివేడి దుఃఖాశ్రువులతో నేలను తడుపుచున్నదా ఎనున్నట్లు విలపించెను. అట్లు మిగుల వగచుచున్న ఆ సీతాదేవిని వనగమన సంకల్పము నుండి మరల్చుటకై ప్రజ్ఞాశాలి అయిన శ్రీరాముడు పెక్కురీతులా ఆమెను ఓదార్చెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండమునందు 29వ సర్గము సమాప్తము. ధన్యవాదాలు.